హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఈరోజు విజయదశమి కదండి. ఈరోజైతే ఆయుధం పూజ అయితే అవుతుంది. అలాగే వాహనాల పూజ కూడా అవుతుంది. ఇక్కడైతే మేము ఇంట్లో పూజ చేసేసుకున్నాము. మీరైతే అందరూ పూజ అయితే చేసేసుకున్నారా? ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుని బయట వెహికల్స్ని అయితే పూజ చేస్తున్నామండి. మా వారి బైకు అలాగే మా పిల్లల సైకిల్స్ని రెండింటిని అయితే పూజ అయితే చేస్తున్నామండి. మేమైతే ఈ దసరాకి ఇంటికైతే వెళ్ళలేదు. ఇక్కడ బెంగళూరులోనే ఉన్నాము. ఇంటికి వెళ్ళుంటే ఇంకా గ్రాండ్గా జరుగును. ఈ దసరా పండుగ అనేది విలేజ్లో అయితే చాలా బాగా అయితే చేస్తారు కదండి. మేమైతే మా విలేజ్లో అయితే గ్రామ దేవతలందరికీ ముర్రాట్లు ఇచ్చి వేటలు అయితే వేస్తారండి. అలాగే ఈ దసరా పండుగకి అల్లుడిని కూతుర్ని ఇంటికైతే ఇన్వైట్ చేస్తారు కదండి. అలాగే మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళే వాళ్ళం. చాలా సరదాగా ఉండేది. ఫ్యామిలీ అందరూ అయితే కలిసేవాళ్ళు కదా. ఈసారి అయితే మిస్ అయిపోయామండి. ఇక్కడే మేము దసరా పండుగ అయితే చేసేసుకుంటున్నాము. బెంగళూరులో ఏముంటుందంటే పూజ చేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినుకోవడం, అలాగే ఇక్కడ ఏవైనా గుళ్ళకి గట్టే వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళడమేనండి. ఈ దసరా అయితే మాకు ఈ ఇయర్ ఇలా జరిగిపోయిందనమాట. అలాగే ఇక్కడ మా బైక్ పూజ కూడా అయిపోయిందండి. అలాగే మా పిల్లల సైకిల్ కూడా పూజ అయితే చేసి హారతి అయితే ఇచ్చేసాము. ముందే ఇంట్లో ఉండే కరెంట్ ఐటమ్స్ అన్నిటికైతే పూజ అయితే చేసేసుకున్నామండి. అన్నీ చేసేసుకున్న తర్వాత ఈసారి మా కారు పూజ అయితే యూనిట్లో జరిగిందండి. మార్నింగే మా హస్బెండ్ యూనిట్ తీసుకువెళ్ళి అయితే పూజ అయితే చేసేసుకున్నారనమాట. అలాగే ఇక్కడ మా పూజలు అయిపోయాక మా బాబు అయితే సైకిల్ మీద ఒక రౌండ్ అయితే వేసేసాడండి. ఈ దసరా చాలా హ్యాపీగా చేసేసుకున్నాము. మీరు ఎలా చేసేసుకున్నారు ఈ దసరా పండుగని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.